రాజలింగమూర్తి హత్యను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు. హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదన్నారు. సుపారీ ముఠాతో రాజలింగమూర్తిని చంపించి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయని ఎమ్మెల్యే గండ్ర చెబుతున్నారు. పూర్తి స్థాయిలో సిబిసిఐడితో విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లిలో హత్య రాజకీయాలకు చెక్ పెట్టాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కోరారు. నిన్న జరిగినటువంటి మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి మీద జరిగినటువంటి హత్య ఇది భూపాలపల్లిలో మొదటి హత్య. ఇలాంటి హత్య తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఆ యొక్క హత్య చేసినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని రాత్రే చెప్పాను. ఆ హత్య చేయడంలో ఒక సుపారీ ఏమన్నా పాత్ర ఉందా? దాని వెనుక ఎవరైనా ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఉన్నారా? విచారణ జరిపించాలని కూడా పోలీసుల ద్వారా మేము కోరాం. ఒకవేళ నిజాలు తేలాలన్నా ఈరోజు సిబిసిఐడి ద్వారా విచారణ జరిపించే విధంగా కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జరిపించాలని కూడా కోరుతున్నాం. మేడిగడ్డలో ఫిల్ వేయడం కానీ, ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల మీద కోర్టులో పిటిషన్ వేయడం కానీ, గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆ నిజాలు తేలాలంటే సరైనటువంటి విచారణ జరగాలని మా అభిప్రాయం.